బ్రెడ్తో చేసుకునే ఒక అద్దిరిపోయే స్వీట్ రెసిపీ చూపిస్తాను. ఇది నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు ఓడి అమ్మ ఏటిది ఎంత బాగుంది అన్న ఫీల్ అయితే కలిగింది. ఎన్నో పెద్ద పెద్ద స్వీట్లు కూడా ఈ టేస్ట్ ముందు పనికిరావు, అంత బాగుంటుంది. ప్రాసెస్ చాలా సులువుగా ఉంటుంది. రెసిపీ ఇంగ్రీడియంట్స్ ఏవైతే వాడతామో అవి కూడా మన అందరి ఇంట్లో ఉండే వాటితోనే చేస్తాం, ఒక్క బ్రెడ్ తప్ప. కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది, మాటల్లో చెప్పలేము. ఈ ఒక్క వీడియో మాత్రం చూడడమే కాకుండా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చూస్తే మీరు లైఫ్లో వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. ముందుగా ఒక 6 ముక్కలు తీసుకున్నాను బ్రెడ్. ఇది మిల్క్ బ్రెడ్ అనమాట. 2 మనుషులకు సరిపడే క్వాంటిటీ చేస్తున్నాను. మీరు ఎంతమంది ఉన్నారన్న దాన్ని బట్టి అన్ని మిల్క్ బ్రెడ్ పీసెస్ తీసుకొని వాటిని ఇలా సైడ్ బ్రౌన్ కలర్ ఉంది చూసారా, ఇది కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ బ్రెడ్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. దానివల్ల మనకి కలుపుకోవడానికి తర్వాత వంటలో సులువుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు బ్రెడ్ని అలా కట్ చేసి పెట్టిన తర్వాత ఒక కళాయి తీసుకొని దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసి ఆ నెయ్యి కరిగిన తర్వాత మనం కళాయి మొత్తం పట్టించుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా వినండి, మీరు నాన్ స్టిక్ వాడితే మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నా పర్వాలేదు. నార్మల్ కళాయి వాడితే మాత్రం మనం లో ఫ్లేమ్లోనే చేయాలన్నమాట. ఇప్పుడు దీంట్లో బ్రెడ్ వేసేసి ఆ బ్రెడ్ని ఇలా కడుపుతూ దాన్ని కొంచెం గట్టిపడేలా చేసుకోవాలి. ఇలా ఎందుకు చేయాలి అంటే బ్రెడ్ సాఫ్ట్గా ఉంటుంది కదా, మనం ఇలా ఫ్రై చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతే అది పిండి అయిపోద్ది అనమాట నెక్స్ట్ ప్రాసెస్లో. అలా కాకుండా ఉండాలంటే ఇలా లైట్గా బ్రౌన్గా వచ్చి కొంచెం గట్టిపడేలా ఈ బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. ఓకేనా? ఇప్పుడు మనం ఈ బ్రెడ్ అంతా పక్కన పెట్టేసి మళ్ళీ అదే కళాయిలో ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యిని మళ్ళీ చెప్పిన విధంగానే ఇలా కలుపుతూ కళాయి మొత్తం పట్టించుకొని నెయ్యిని కరిగించుకొని ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలి అంటే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే జీడిపప్పుని ఇలా సగానికి కట్ చేసి వేసుకోండి. కలుపుతూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి ఇంకా దించేద్దాం అనుకున్న టైంలో కిస్మిస్ వేసుకొని ఇంకో 15 నుంచి 20 సెకండ్స్ కలుపుతూ ఫ్రై చేసుకొని వీటిని ఒక పక్కన పెట్టుకోండి. ఇవి ఎక్కడ యాడ్ చేయాలో చెప్తాను. కిస్మిస్ చివర్లోనే వేసుకోండి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. ఓకేనా? బాదం ఉంటే అది కూడా వేసుకోవచ్చు, అది కూడా టేస్ట్ యాడ్ అవుద్ది. నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. ఇప్పుడు అదే నెయ్యిలో ఒక కప్పుతో పంచదార, ఒక కప్పుతో నీళ్లు వేసేసుకొని ఈ పంచదార ఆ నీళ్లు కలిసి పాకం అయ్యేలా చేసుకోండి. అయితే జాగ్రత్తగా వినండి, పాకం అంటే గట్టి పాకం అవ్వకూడదు, జస్ట్ నార్మల్గా తీగ పాకం వస్తే చాలన్నమాట. ఇలా నురగ వస్తుంది చూసారా, ఇదే మనకి ఇండికేషను మనకి రెడీగా ఉంది ఈ రెసిపీకి పాకం అనేసి అర్థం. ఇలా నురగొస్తున్న టైంలో ఏం చేస్తారు అంటే బ్రెడ్ యాడ్ చేయాలి, కానీ మనకు కొంచెం లుక్ కూడా బాగుండాలి అని చెప్పేసి నేనేం చేశానంటే కొంచెం కలర్ అయితే యాడ్ చేశాను. ఈ కలర్ మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆప్షనల్. బ్రౌన్ కలర్ వస్తుంది రెసిపీ. ఈ కలర్ యాడ్ చేయడం వల్ల నేను మీకు చూపించిన రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ అయితే వచ్చేసింది అనమాట. ఓకేనా? కలర్ పూర్తిగా ఆప్షనల్, టేస్ట్కి ఏమాత్రం సంబంధం లేదు, లుక్ కోసం అంతే. ఓకే, ఇప్పుడు ఈ కలర్ కూడా ఆ పాకంలో పట్టించేసిన తర్వాత మనం క్రిస్పీగా చేసుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి చూసారా, అవి యాడ్ చేసుకొని వీటిని ఇలా కలుపుతూ వాటికి ఆ పాకం పట్టించుకుంటూ మనం ముద్దలా అయ్యే వరకు చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, మనం పాకం చాలా కరెక్ట్గా పట్టాలి. ఒకవేళ మీకు పాకం ఏ కారణం చేతన గట్టిగా అయిపోతే ఇలా ముద్ద కలుపుతున్నప్పుడు ఇక్కడ కొంచెంగా వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడు మీకు రస్కులా కాకుండా ఇలా ముద్దలా వస్తుంది. అండ్ ఇలా వస్తేనే టేస్ట్ బాగుంటుంది ఈ రెసిపీకి. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసేసి ఇందాలు చేసిన డ్రై ఫ్రూట్స్, దాంతోపాటు యాలకుల పొడి వేసుకొని బాగా ఈ ముద్దతో కలిసేలా కలుపుకుంటే మనకి టేస్టు, ఫ్లేవరు, అసలు స్మెల్ మొత్తం అన్నీ అదిరిపోతాయి అన్నమాట. అంతే రెసిపీ, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం ఒకసారి చూడండి, ట్రై చేయండి. నా ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే సజెస్ట్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ రెసిపీ రాంబాబు.